వన్ బై వన్ అంటే నేను మాట్లాడిన దాంట్లో ఒకటైతే నాకు సంతోషం వేసింది ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. పూర్తిగా నేను విజయసాయి రెడ్డిని నువ్వు కలిసి వచ్చినావు, నీ పదవి అమ్ముతానని చెప్పి విజయసాయి రెడ్డి గారిని పెద్దలను నువ్వు కలిసి వచ్చినావు అని చెప్పి నేను అన్న మాటను ఏదైతే నేను 100% నేను నమ్మిన వాస్తవాన్ని, నాకు తెలిసిన వాస్తవాన్ని నేను మాట్లాడినాను, దాన్ని బలపరుస్తూ ఆయన ఏమన్నాడు, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను, అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను అని చెప్పి నేను చీకట్లో బాణం వేసినా కూడా దొరికిపోయినాడు. నాకు తెలిసిన విషయాన్ని నేను కొంచెం వరకే చెప్పిన, కానీ మిగిలిందంతా ఇతనే చెప్పుకున్నాడు. అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని కలిసిన అంటాడు, అనేక సార్లు బీటెక్ రవి గారిని, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని కలిసిన అంటాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అంటే ఏదో అంటారు కదా, తన్నపోయి తన్నించుకోవడము, ఇరుకున పెట్టబోయి ఇరుకున పడటము, అలా ఈయన కూడా ఏదో చేయాలని చెప్పి మరి ఈరోజు వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకి అందరికీ చెప్పుకున్నాడు. ఈయన పదవి అమ్ముకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి నేను ఏదైతే మాట్లాడినానో అది వాస్తవం అని చెప్పి ఆయనకు ఆయన ఎండార్స్ చేసినట్లయింది. రెండోది, దగ్గరికి ఉల్లిమెల్ల తోటలో నన్ను కలిసినాడనే విషయం నేను యాక్చువల్గా మర్చిపోయింది, నాకు బాగా గుర్తు చేసినాడు. గుర్తు చేసినందుకు కూడా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బహుశా ఇది కూడా నేనే మాట్లాడేస్తే వాళ్ళ పార్టీలో ఆయనకు మిగిలిన కొంచెం క్రెడిబిలిటీ కూడా పోతుందన్న భయంతో, ఆందోళనతో నేను ఎక్కడ మాట్లాడతాను అని చెప్పి దాన్ని ప్రియంప్ట్ చేసుకోవడం కోసం, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం బహుశా ఆయనే మాట్లాడినట్టు ఉన్నాడు. ఉల్లిమెల్ల తోట అని అడుగుతున్నావా? ఎవరిదా ఉల్లిమెల్ల తోట? నాది. నా తోటకి నీకేం పనయ్యా? ఏం పని ఆ తోటకి నీకు? ఊపుకుంటా ఆ తోటకు వచ్చినావు, కూర్చున్నావు. ఏం మాట్లాడినావు నువ్వు? 2014 జనరల్ ఎలక్షన్స్ ముందే, నేను ఇంకా అప్పటికి ఫస్ట్ టైం ఎంపీ కూడా కాల. ఏం అడిగినావు? మా ఊర్లో పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, మాకు మా వైరి వర్గానికి మా చిన్నాయన్ను వాళ్ళు చంపారు, వాళ్ళ ఎంపీపీని వాళ్ళ సోదరుని మేము చంపినాము అని చెప్పి, మీరు మీ గ్రామానికి సంబంధించిన ఒక కక్ష ఉందని చెప్పి, మీకు మీ వైరి వర్గానికి సమస్య ఉందని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి దానికి కసుమూరు ఎంపీటీసీని మీరు మాకు వదిలేయండి, హిమకుంట్లను మేము మీకు వదిలేస్తాము అని చెప్పి మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. సరే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, గ్రామంలో కక్షలు పెంచడం ఎందుకని చెప్పి ఆ రోజు మీరు ఇంకో మాట కూడా అన్నారు, నాకు రాజకీయాలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది అయిపోయినాక నేను 2014 ఎలక్షన్లు అయిపోయినాక నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతానని కూడా చెప్పినారు. ఆ ఎన్నికల్లో విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే, సతీష్ రెడ్డి గారు తమ్ముడు విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే మీరు ఆయనను కనీసం గ్రామాలు తిప్పకుండా వెనక్కి పంపించినారు. అంటే అప్పటికే మీరు ఫిక్స్ అయిపోయినారు ఎలక్షన్ లేకపోతే వైసీపీలో జాయిన్ కావాలని చెప్పి. మేము మీ గ్రామానికి సంబంధించిన మీ వైరి వర్గం వాళ్ళనే మేము పక్కన హిమకుంట్లలో వాళ్ళని కంటెస్ట్ చేయించినాం. ఎంపీటీసీగా వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళని ఏకంగా మండలాధ్యక్షుడిని మేము చేసినాం. మిగిలిన అన్ని ఎంపీటీసీలు పోటీలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ గ్రామంలో మీ వైరి వర్గం వాళ్లకు ఏదైతే వాళ్ళ సోదరుని, వాళ్ళ ఎంపీపీని మీరు ఏదైతే చంపారో ఆ కుటుంబం నుంచి మేము ఎంపీపీ మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి అంత క్లియర్ గా ఆ కుటుంబానికి కూడా మాకు చేతనైన న్యాయం రాజకీయంగా మేము చేసే కార్యక్రమం చేసినాం. ఇది ఉల్లిమెల్ల తోటలో జరిగింది. నీకై నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకునే కార్యక్రమం చేసినావు. ఉల్లిమెల్ల తోట స్పష్టంగా చెప్పాలయ్యా స్వామి, అది అవినాష్ రెడ్డి తోట, నేను పోయి అవినాష్ రెడ్డిని అడిగినానని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఊరికే నువ్వు అట్లా నీళ్లు నమిలితే నేను ఇట్లా కూర్చొని మళ్ళీ వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఇది ఒకటి. మా గ్రాండ్ ఫాదర్ గురించి మాట్లాడాడు. మా తాత, మా అబ్బా, మన సైడ్ తాతను అబ్బా అంటారు కాబట్టి మా అబ్బా వైఎస్ చినకుండారెడ్డి గారి గురించి మాట్లాడారు. కొంచెం మన పైన జనరేషన్ అంటే మన తర్వాత మన పై జనరేషన్ వాళ్ళు ఎవరిని అడిగినా కూడా, పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా అబ్బ గురించి ఈ ఊర్లో పూర్తి స్థాయిలో చెప్పేవాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు, వయసులో భయపడిన వాళ్ళు. మా అబ్బ 1950s నుంచే కూడా ఆయన స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్. 1952లో పాత కదిరి రింగ్ రోడ్, అప్పట్లో గంజి కరువు కాలంలో 1952లో పాత కదిరి రోడ్లో, ఆ కదిరి రోడ్ ఘాట్ సెక్షన్ కూడా మా అబ్బగారే నిర్మించినారు, చిన్నకొండారెడ్డి గారే నిర్మించినారు. అదేవిధంగా కోడూరు రేణిగుంట మధ్య రైల్వే లైన్ డబులింగ్ కూడా మా అబ్బగారే చేశారు. అదేవిధంగా నిజామాబాద్ డిచ్పల్లి రిజర్వాయర్ కూడా మా అబ్బగారే చేశారు.
ఎందుకు ఈ మూడే చెప్తున్నా అంటే ఇరిగేషన్ చేసినారు, రైల్వే వర్క్స్ చేసినారు, రోడ్ వర్క్స్ చేసినారు. హీఈస్ ఎ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్. అన్ని రకాలైన కాంట్రాక్ట్లు ఆయన చేసేవాడు. అప్పట్లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్లు రాష్ట్రం అంతా ఒక 5-10 మంది కూడా ఉండేవాళ్ళు కాదు. అందులో ఆయన ఒకడు. 1960s లోనే ఆయన దగ్గర 4 ఇంపోర్టెడ్ కార్లు ఉండేవి. తర్వాత కాలక్రమేణా ఆయన మళ్ళీ అంబాసిడర్ ఫియట్ కార్లు ఆయన చనిపోయే వరకు కూడా ఉన్నాయి. 30 years దాదాపు అయితే ఉంటది ఆయన కాలం చెల్లించి చనిపోయి. ఆయన గురించి ఏ రకంగా అంత చులకనగా నువ్వు మాట్లాడగలిగినావో, నిన్ను మనిషిని ఎలా అనాలో నాకైతే అర్థం కాదు. ఎంత చులకనగా ఆయన గురించి. అయినా ఒకవేళ నువ్వు ఉన్నట్టు పెయింట్ వేయడం తప్పేం కాదే. ఒకవేళ రాళ్లకు పెయింట్లు వేసుకునేవాడు అని చెప్పి అన్నావు కదా, తప్పేం కాదే. రాళ్లకు పెయింట్లు వేసుకోవడం కూడా కష్టపడి పని చేసే పని, మంచి పని, తప్పే ఉంది దాంట్లో. రాళ్లకు పెయింట్లు వేసుకోవడం తప్పేం కాదు, అసలు తప్పు కాదు. తప్పంటే ఏందో తెలుసా? ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తులను మీ మాదిరి దోపిడీ చేయడం తప్పంటారు.